నీతిని మొదట వెదకుడి, అప్పుడు వన్నియూ మీకనుగ్రహింపబడును. మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం ఆధారంగా దేవుని నీతి అంటే ఏంటి, లోకనీతికి మరియు దేవుని నీతికి ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తూ అసలు ఈ లోకంలో దేవుని నీతిని ఎలా వెదకాలి అనే విషయాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. రంగాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు, సోము, రాము. సోము పెద్దవాడు, లోకజ్ఞానం ఎక్కువ, డబ్బు అంటే మహా పిచ్చి. రాము చిన్నవాడు, చాలా మృదు స్వభావి, చిన్నప్పటినుంచే దేవుని భయం కలిగినవాడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్లడం, బైబిల్ చదవడం, ఎవరికైనా కష్టమొస్తే సాయం చేయడం అతని అలవాటు. కాలం గిర్రున తిరిగింది. వాళ్ల నాన్నగారు వృద్ధాప్యంతో చనిపోయారు. ఇన్నాళ్లు కలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు అనే పెద్ద గొడవ మొదలైంది. వారికి ఉన్నది మొత్తం 10 ఎకరాల పొలం. అందులో ఊరికి దగ్గరగా ఉన్న 5 ఎకరాలు చాలా సారవంతమైనవి. దానికి బోరుబావి సౌకర్యం ఉంది. ఏ పంట వేసినా బంగారంలా పండుతుంది. మిగిలిన 5 ఎకరాలు ఊరికి దూరంగా కొండకి దగ్గరగా ఉన్నాయి. అది పూర్తిగా రాళ్లు రప్పలతో నిండిన మెట్టభూమి. అక్కడ నీళ్లు పడవు, దున్నడానికి కూడా నాగలి దిగదు. ఊరి పెద్దలు పంచాయతీ పెట్టారు. న్యాయంగా అయితే మంచి భూమిలో చెరిసగం, రాళ్ల భూమిలో చెరిసగం తీసుకోవాలి అని తీర్పు చెప్పారు. కాని సోము కళ్లలో దురాశ మెరుస్తోంది. అతను గట్టిగా అన్నాడు, నేను పెద్దవాడిని, నాకు పెళ్ళాం పిల్లలున్నారు, బాధ్యతలు ఎక్కువ. కాబట్టి ఆ మంచి 5 ఎకరాలు నాకే కావాలి. ఆ రాళ్ల భూమి రాముకివ్వండి. వాడికింకా పెళ్లి కాలేదు కదా, కష్టపడి బాగు చేసుకుంటాడు. ఊరి జనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇదేం అన్యాయం సోము, తమ్ముడి గొంతు కోస్తావా అని కొందరు తిట్టారు. రాము స్నేహితులు వచ్చి, రాము ఒప్పుకోకు, కోర్టుకు వెళ్దాం, మేము సాక్ష్యం చెప్తాం, ఆస్తిలో సమాన వాటా నీ హక్కు, వదలద్దు, వాడి అంతు చూడు అని రెచ్చగొట్టారు. ఇది లోకనీతి, నీది నీకు దక్కాలి, అవతలివాడిని వదలకూడదు. కాని రాము మౌనంగా ఆలోచించాడు. అతని మనసులో ఆదివారం పాస్టర్ గారు చెప్పిన వాక్యం మెదిలింది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడవన్నీయూ మీకనుగ్రహింపబడును. మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం. రాము కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. ప్రభువా, భూమినిచ్చేవాడివి నీవే, పండించేవాడివి నీవే. అన్నతో గొడవపడి కోర్టుల చుట్టూ తిరిగి నా మనశ్శాంతిని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. నీ రాజ్యమంటే సమాధానం. నేను ఆస్తిని కోల్పోయినా పర్లేదు, కాని నీ సమాధానాన్ని కోల్పోకూడదు. నువ్వే నాకు న్యాయం చెయ్యి. అందరూ చూస్తుండగా, అన్నయ్య, మన ఇద్దరి మధ్య గొడవ వద్దు. నీకా మంచి భూమే కావాలంటే తీసుకో, నేను ఆ రాళ్ల భూమినే తీసుకుంటాను. దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని సంతకం పెట్టేశాడు. ఊరంతా రాముణ్ణి చూసి నవ్వింది. వీడికి పిచ్చి పట్టింది, చేతులారా బంగారంలాంటి భూమిని వదులుకున్నాడు అని హేళన చేశారు. సోము మాత్రం విజయం సాధించినట్టు గర్వంగా నవ్వాడు. సోము తన మంచి పొలంలో దర్జాగా విత్తనాలు వేశాడు, పనివాళ్లను పెట్టి పనులు చేయించాడు. రాము మాత్రం ఆ రాళ్ల భూమికి వెళ్ళాడు. ఈ ఎండ మండుతోంది, ఎక్కడ చూసినా రాళ్లే. కాని రాము నిరాశ చెందలేదు. ఆ రాళ్ల మధ్య మోకరించి ప్రార్థించాడు. యేసయ్యా, ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో నీరిచ్చిన దేవుడవు నీవు. ఈ రాళ్ల భూమిలో నువ్వు అద్భుతం చేయగలవు. నేను నిన్ను నమ్ముతున్నాను. రోజులు గడిచాయి. రాము ఒక్కడే కష్టపడ్డాడు. తన చేతులతో బండరాళ్లు మోశాడు, రక్తం వచ్చేలా ముళ్ల పొదలు కొట్టాడు, నేలను మెత్తగా దున్ని విత్తనాలు వేశాడు. ఊరివాళ్లు వెటకారంగా, ఏరా రాము, ఈ రాళ్లలో మొక్కలు మొలుస్తాయా? నీ దేవుడు వచ్చి నీళ్లు పోస్తాడా అని నవ్వేవారు. రాము చిరునవ్వుతో, నా దేవుడు చూసుకుంటాడు అనేవాడు. ఆ సంవత్సరం వర్షాలు ఆలస్యమయ్యాయి. సోము పొలం ఏటి ఒడ్డున ఉంది కదా అని ధీమాగా ఉన్నాడు. కాని అనుకోని ఉపద్రవం వచ్చింది. ఆ ప్రాంతంలో విపరీతమైన చీడపీడలు వచ్చాయి. సోము వేసిన పంట అంతా పురుగుల పాలైంది. మందులు కొట్టినా లాభం లేకపోయింది. అదే సమయంలో రాము పొలం కొండకు దగ్గరగా ఉండడం వల్ల కొండమీద పడిన కొద్దిపాటి వర్షం జాలువారుతూ రాము పొలానికి చేరింది. అంతేకాదు, రాము వేసిన పంట ఆ నేలకు సరిగ్గా సరిపోయింది. చుట్టూ ఉన్న రాళ్లు వేడిని తగ్గించి తేమను కాపాడాయి. సోము పొలంలో ఎకరాకు 10 బస్తాలు కూడా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. కాని రాము పొలంలోకి వెళ్లి చూస్తే బంగారు రంగులో పంట తలలూపుతోంది. ఊరి జనం కళ్ళు తేలేశారు. ఆ రాళ్ల భూమిలో బంగారంలాంటి పంట పండింది. రాము ధాన్యాన్ని అమ్ముకుంటే ఊహించని లాభం వచ్చింది. ఇక్కడ సోము పరిస్థితి ఘోరంగా తయారైంది. పంట పోయింది. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి.
అప్పులవాళ్లు సోము ఇంటి ముందు గొడవ చేస్తున్నారు. డబ్బు కడతావా, ఇల్లు జప్తు చేయమంటావా అని అరుస్తున్నారు. సోము పరువు పోయే పరిస్థితి వచ్చింది. తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడక్కడికి రాము వచ్చాడు. చేతిలో డబ్బుల సంచి ఉంది. లోకమైతే ఏమంటుంది? చూశావా, దేవుడు నాకు న్యాయం చేశాడు, వాడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని సంతోషపడాలి. కాని రాము వెతికింది దేవుని నీతియంలో పగ ఉండదు, ప్రేమ ఉంటుంది. రాము నేరుగా అప్పులవాళ్ల దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, మా అన్నయ్య అప్పు ఎంత ఉందో చెప్పండి అని అడిగాడు. తన పంట అమ్మగా వచ్చిన డబ్బును తీసి సోము అప్పు మొత్తం తీర్చేశాడు. సోము నమ్మలేకపోయాడు. కన్నీళ్లతో తమ్ముడి కాళ్లమీద పడ్డాడు. తమ్ముడు, నేను నిన్ను మోసం చేశాను, రాళ్ల భూమి ఇచ్చి అన్యాయం చేశాను. అయినా సరే నా కష్టంలో నువ్వు ఆదుకున్నావా? ఎందుకిలా చేశావు అని ఏడ్చాడు. రాము అన్నయ్యను పైకి లేపి హత్తుకుని ఇలా అన్నాడు. అన్నయ్య, లోకమైతే దెబ్బకు దెబ్బ అంటుంది, కాని నా యేసయ్య శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు. నేను మొదట దేవుని నీతికాను కాబట్టే ఆ రాళ్ల భూమిలో దేవుడు పంటనిచ్చాడు. ఈ రోజు నీ కన్నీళ్లు తుడిచే శక్తిని నాకిచ్చాడు. నా ఆస్తి పొలం కాదు అన్నయ్య, దేవుడే నా ఆస్తి. ఆ రోజు సోముకు అర్థమైంది దేవుని నీతి అంటే ఏంటో. ఆ రోజే అతను తన దురాశను వదిలేసుకుని దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి దేవుణ్ణి స్తుతించారు. ముగింపు: ఆయన నీతిని వెదకుడి అంటే అర్థం కేవలం చర్చికి వెళ్లడం మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలో ఈ 3 పనులు చేయడం. 1. దేవుని కళ్లతో చూడడం, పర్స్పెక్టివ్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు లోకం దీని గురించి ఏమనుకుంటుంది అని కాకుండా, యేసు ప్రభువు నా స్థానంలో ఉంటే ఏం చేసేవారు అని ఆలోచించాలి. ఉదాహరణకు, ఎవరైనా నిన్ను అవమానిస్తే లోక నీతి ప్రకారం నువ్వు తిరిగి తిట్టాలి, కాని దేవుని నీతి ప్రకారం నువ్వు మౌనంగా ఉండి వారి కోసం ప్రార్థించాలి. 2. నీ స్వనీతిని, సెల్ఫ్ రైచియస్నెస్ విడిచిపెట్టడం. నేను ఎప్పుడూ కరెక్ట్, నేనే గొప్ప అనుకోవడం మానేయాలి. మన భక్తిని బట్టి దేవుడు మనకు మేలు చేయడు, ఆయన కృపను బట్టి చేస్తాడు అని గ్రహించాలి. చెయ్యాల్సింది, దేవా, నా నిర్ణయం కాదు, నీ చిత్తం నెరవేరాలి అని ప్రార్థనలో అప్పగించుకోవాలి. 3. దేవుని వాక్యానికి లోబడటం, ఒబీడియన్స్. కొన్నిసార్లు దేవుని నీతి మనకు నష్టం కలిగించేలా అనిపిస్తుంది. రాముకి రాళ్ల భూమి వచ్చినట్లు. కానీ చివరలో దేవుడే గెలిపిస్తాడు. నిజాయితీగా ఉండటం వల్ల తాత్కాలికంగా కష్టాలు రావచ్చు, కానీ దేవుని నీతిని వెతికేవారికి ఆయనే పోషకుడు. ముగింపు: నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. మనం దేవుని నీతిని పాటిస్తే